వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య సన్నిధిలో వార్షిక ఉత్సవాలు అంటే సంవత్సరోత్సవాల్లో భాగంగా పవిత్రోత్సవం అత్యంత విలక్షణంగా ఇక్కడ వైభవంగా నిర్వర్తించడం జరుగుతోంది. సంవత్సరంలో జరిగేటువంటి వివిధ పూజలు వీటన్నిటిలో మనకి తెలిసి గాని తెలియక గాని ఏర్పడినటువంటి దోషాలకి ప్రాయశ్చిత్తంగా ఆగమ శాస్త్రంలో తెలపబడినటువంటి ఉత్సవమే పవిత్రోత్సవం. ఈ పవిత్రోత్సవాన్ని తప్పనిసరిగా ఆచరించవలసిన ఉత్సవాల్లో కూడా ఈ ఉత్సవం మనకు ఆగమ శాస్త్రాలు విధించాయి. ఈ ఉత్సవాన్ని భద్రాచలంలో శ్రావణ పౌర్ణమిని ప్రధానంగా ఏర్పరచుకొని 5 రోజుల పాటు జరిగే పాంచాన్నిక దీక్షతో జరిగే విధంగా పెద్దలు ఈ ఉత్సవాన్ని ఇక్కడ ఏర్పరిచారు. ఆ విధంగా నాటి నుండి నేటి వరకు ఈ పాంచాన్నిక దీక్షతో ఇక్కడ ఈ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ ఆన్నిక దీక్షలో ఇవాళ 2వ రోజు. మొదటి రోజు అయినటువంటి నిన్నటి రోజు ఇక్కడ ఆలయంలో పవిత్ర అధివాసం అనేటువంటి కార్యక్రమం జరిగింది. అనేకమైన పవిత్రాలు తెప్పించారు. ఆ పవిత్రాలన్నీ కూడా అధివాస పవిత్రాలని, దీక్షిత పవిత్రాలని, పరివార పవిత్రాలుగా 3 విభాగాలుగా వాటిని ఏర్పరిచి ఇక్కడ ఒక షట్కోణ మండలం, అదే విధంగా వృత్త మండలం, సుదర్శన పద్మ మండలం అని ఒక 3 రకాల మండలాలు వేసి అందులో వాసుదేవ సంకర్షణ ప్రజుమ్నుల్ని ఆవాహన చేసి అర్చించి ఆ మండలాల మీద ఈ పవిత్రాలను ఉంచి వివిధ మంత్రాలతో పంచసూక్తాలు, పంచోపనిషత్తులు, ప్రత్యేకంగా రామోపనిషత్తు, ద్వయోపనిషత్తు వీటన్నిటితో కూడా అభిమంత్రణ చేసి ఆ పవిత్రాలని చేయడం, అనేక హోమాదులు కూడా నిర్వర్తించడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు ఆ హోమ సంపాదాజ్యంతో పవిత్రీకృతమైనటువంటి ఆ పవిత్రాలన్నిటినీ ఈ రోజు అధివాసం అయ్యాక అంటే ముందుగా స్వామివారికి ఇక్కడ ఈ పవిత్రోత్సవంలో 2వ రోజు అయినటువంటి ఈ రోజు అష్టోత్తర శత కలశం అంటే 108 కలశాలతో స్వామివారికి అభిషేకం జరుగునట్లుగా మనకి ఇక్కడ పెద్దలు ఏర్పాటు చేశారు. ఆ విధంగా స్థపనాన్ని అష్టోత్తర శత కలశాభిషేకం ఇప్పుడు జరగబోతోంది. అష్టోత్తర శత కలశాభిషేకం అయిన పిదప నిత్య పూర్ణాహుతి పూర్తయిన పిదప మళ్ళీ చక్రాబ్జ మండల ఆరాధన ఏర్పరిచి ఇక్కడ ఉత్సవమూర్తులు జరుగుతుందా ఆ చక్రాబ్జ మండలం మీద ఈ పవిత్రాలన్నింటినీ కూడా ఉంచి ఆ పవిత్రాలని మూలవర్లతో పాటు అందరికీ కూడా మూలవర్ల దగ్గర మొదలుకొని ఉత్సవమూర్తులకి, పరివార మూర్తులకి అందరికీ కూడా ఆ పవిత్రాలను సమర్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పవిత్రాలతో స్వామివారి కైంకర్యంలో వినియోగించేటువంటి ప్రతి వస్తువుకి కూడా ఈ పవిత్రాన్ని ధరింపజేయడం జరుగుతుంది. అంటే స్వామికే కాక స్వామి సేవకి వినియోగించే గంటకి కూడా పవిత్రం కడతారు. అఖండ ఉంటే ఆ అఖండానికి కూడా ఈ పవిత్రం కడతారు. అంతేగాక స్వామికి ఆరాధన చేసే సాధకుడు కూడా ఒక పరికరంగా స్వామివారికి సేవ చేసే భాగ్యంగా భావిస్తూ వారు కూడా ఈ పవిత్రాన్ని ధరిస్తూ ఈ పవిత్రోత్సవంలో చేయడం జరుగుతుంది. ఇలా ఇవాళ నుండి పవిత్ర ఆరోపణ అయిన పిదప మళ్ళీ పవిత్ర అవరోపణ ఈ పౌర్ణమి నాడు, శ్రావణ పౌర్ణమి నాడు మహాపూర్ణాహుతి అనంతరం పవిత్ర అవరోపణ జరుగుతుంది. అప్పటిదాకా దీక్షగా ఈ పవిత్రాన్ని స్వామివారికి అదే విధంగా ఉంచుతారు. ఈ సమయంలో భక్తులు ఎవరైతే స్వామిని సేవిస్తారో వారికి అత్యంత విశేష ఫలితం లభిస్తుంది అని మనకి ఆగమ శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. భక్తులంతా ఆ స్వామిని సేవించి ధరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈ ఉత్సవాలన్నిటికీ కూడా దేవస్థానం వారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో తగిన ఏర్పాట్లన్నీ కూడా గావించారు. భక్తులంతా కూడా ఈ సేవించి ధరించగలరు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.